జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, కేవలం మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు రావడం, ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం దేవాలయంలోని శేషప్ప కళావేదిక మీద నిర్వహించడం జరుగుతుందని, దానివల్ల కేవలం కొంతమంది భక్తులు వీక్షించడానికి అవకాశం ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారి కళ్యాణాన్ని దేవాలయంలో కాకుండా బయట నిర్వహించాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మంత్రి కొండా సురేఖ గారికి విషయాన్ని వివరించి స్థానిక బ్రాహ్మణ సంఘం ప్రక్కన గల యాగశాల స్థలంలో కళ్యాణం నిర్వహించడానికి అనుమతులు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ఈ స్వామి గారిని కూడా నేను అడగడం జరిగింది ఫోన్ ద్వారా. నాకేమో ఎమ్మెల్యే గారు నాకేమో అభ్యంతరం ఏం లేదు. ఆ స్థలం బదులు నాకేదైతే ప్రభుత్వ పరంగా ఏది ఇచ్చినా నాకు అభ్యంతరం లేదని విషయంలో కూడా, కళ్యాణానికి సంబంధించిన విషయంలో కూడా వాటిని నేను అడగడం జరిగింది. తప్పకుండా అండి కళ్యాణం జరుపుకోవచ్చు అని చెప్పేసి వారు అనుమతి ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి అగ్రహారం నుంచి బ్రాహ్మణులు కానీ, ప్రధాన అర్చకులు కానీ, ఇక్కడ గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా అందరూ కూర్చొని వారు ఒక రిప్రజెంటేషన్ 28 ఫిబ్రవరి 28వ తారీఖు రోజు ఒక రిప్రజెంటేషన్ పంపడం జరిగింది ప్రభుత్వానికి. మేమందరం కూడా ప్రధాన అర్చకులు, బ్రాహ్మణ అగ్రహారం చెప్పిన పెద్దలు, గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కలిసి ఫిబ్రవరి 28వ తారీఖు ఎండోమెంట్ కమిషనర్ గారికి ఈ విధంగా బ్రాహ్మణ సంఘం ఉన్నటువంటి స్వామివారి మఠం ఏదైతే మనకు ఇవ్వడానికి అంగీకరించిన సూచనప్రాయంగా అంగీకరించిన స్థలంలో దేవుడి యొక్క కళ్యాణం జరుపుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా వారు ఉత్తరం రాయడం జరిగింది. అందరి సంతకాలు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ గారు కానీ, జాయింట్ కమిషనర్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆగమం సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక పెద్దలు ఉంటారు, ఉద్యోగస్తులు. వారు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి యాదగిరి గుట్ట యాదాద్రి లక్ష్మణ స్వామి యొక్క అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా అడగడం జరిగింది. మరి ఈ విధంగా స్వామి ధర్మపురి లక్ష్మణ స్వామి లోపల జరగాల్సినటువంటి కళ్యాణం ఏదైతుందో భక్తుల యొక్క సౌకర్యార్థం ప్రజలు ఇక్కడికి 8 వేలాది కిలోమీటర్లకు వచ్చి ప్రజలకు ఇబ్బంది జరగకుండా స్థలం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం చెప్తే వారు ఫోన్ ద్వారా అడిగితే వారు రాతపూర్వకంగా వారు 4వ తారీఖు 3వ నెల ప్రధాన అర్చకులు వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మేము యాదాద్రి లక్ష్మణ దేవాలయాన్ని కూడా మేము బయటనే ప్రజల యొక్క సౌకర్యార్థం, లోక కళ్యాణార్థం, దేవుడు ప్రపంచంలో అందరికీ దేవుడు, అందరికీ సౌకర్యం జరుగుతుంది, ఎవరికి కూడా ఇబ్బంది కావద్దు. ఏదైతే విఐపీలకు ప్రోటోకాల్కే ప్రత్యేకమైన విద్య కాదు, సామాన్యులు కూడా భక్తులు వచ్చే విధంగా కూడా మేము యాదాద్రిలో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం విషయాన్ని కూడా వారి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది ప్రధాన అర్చకులు ఇచ్చిన ప్రధాన అర్చకులు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.